Praise the Lord. Before going to share the word of God, I want to pray. మనము దేవుని వాక్యానికి వెళ్ళే ముందుగా మనం ప్రార్థించుకుందాం. Lord, thank you for this wonderful time, Lord, my master. I thank Pastor and our Sunday school teacher for encouraging me, Lord. Lord, you are going to speak through me, Lord, my master. You are going to guide me, Lord, my master. Lord, let everybody understand each and every word which I am going to share, Lord. Lord, everybody should understand, Lord, and they should go through this message, Lord. In Jesus' name I pray, amen. I thank God, Pastor, our Sunday school teacher, for giving me this opportunity to share the word of God. మరి ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చిన పాస్టర్ గారికి సంఘ పెద్దలకు మరి మా యొక్క సండే స్కూల్ టీచర్కి నేను వందనాలు చెల్లించుకుంటున్నాను. The theme of my message is మరి నా యొక్క ఈ రోజు ప్రసంగం అంశం ఏంటిదంటే the fear of the Lord. దేవునికి భయపడే భయము. Based on this verse, please turn your Bible to Proverbs 1:7. మరి ఈ అంశముపై మరి సామెతలు 3వ అధ్యాయము. Someone read it. 1:7. మొదటి అధ్యాయం 7వ వచనం. First chapter, 7th verse. Fear of the Lord is the beginning of wisdom. మరి దేవునికి భయపడుట భయము మరి జ్ఞానమునకు ప్రారంభమై ఉన్నది. Children, youngsters and adults have all kinds of fears. మరి ప్రతి వారికి పిల్లలకు మరి యవనస్తులకు పెద్దలకి అందరికీ వ్యత్యాసమైన భయములు ఉన్నాయి. Almost everyone has some fear or the other. మరి అందరికీ ఏదో ఒక భయం ఉంటుంది. Like fear of darkness, fear of animals, fear of exams. అయితే కొందరికి మరి చీకటి చూస్తే భయపడుతున్నారు, కొందరు మరి జంతువులను చూస్తే భయపడుతున్నారు, కొందరికి ఎగ్జామ్స్ భయం ఉంటుంది. Fear of other people, fear of situations, and even fear of the future. అయితే మరి ఇతర మనుషులను చూసి భయపడతా, మరి ఎదుర్కాలను చూసి భయపడుతా, ఇటువంటి భయములు ఉంటాయి. But all these fears will vanish if the Spirit of the Lord is with us and among us. అయితే ఈ యొక్క భయములంతా మనల్ని విడిచిపెట్టి పోవాలంటే మనలో పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటే ఇటువంటి భయములంతా మనలో ఉన్నాయి. To overcome such fears, అయితే ఇటువంటి భయములను మనం దాటి రావాలంటే one should be the child of God with trust in Jesus. అయితే మొట్టమొదటిగా ఒక మనిషి మరి యేసు ప్రభువు బిడ్డగా ఉండాలి. దాని తర్వాత ఆయన నమ్మిక ఉంచాలి. Jesus taught us to fear God and not men. మరి యేసు ప్రభువు వారు మరి దేవునికి భయపడాలని చెప్పాడు, కానీ మనుషులకు ఏమాత్రం భయపడకూడదని చెప్పాడు. The fear of the Lord will keep us away from sinning. మరి దేవునికి భయపడతా ఆ యొక్క భయము మనల్ని పాపము నుంచి దూరంగా పెడుతుంది. Without the fear of the Lord, a person becomes unbalanced. మరి దేవుని భయము లేకుండా మరి ఓ మనిషి తన యొక్క జీవితంలో తొట్టిల్లాడుతూ ఉంటాడు. He cannot understand God or fellow human beings. మరి ఆ యొక్క దేవునికి మరి తనకు ఉంటున్న ఆ యొక్క స్నేహము మరి మనిషికి ఉంటున్న స్నేహం అర్థం చేసుకుంటూ లేకుండా ఉంటాడు. Without the fear of the Lord, మరి దేవునికి భయపడుతున్న భయము లేకుండా no one can develop a relationship with God. మరి దేవునితో ఆ యొక్క సంబంధాన్ని తను బలపరుచుకోలేడు. The fear of the Lord alone helps us to be a better human being. మరి దేవునికి భయపడుతున్న ఆ యొక్క భయము ఒక మంచి మనిషిగా జీవించడానికి కృప చూపిస్తుంది. In the sight of God, దేవుని దృష్టిలో the fear of the Lord causes His children to run to Him and His enemies to flee from Him. మరి అయితే మరి దేవునికి భయపడే ఆ యొక్క భయము ఏం చేస్తుందంటే ఆ యొక్క మనిషిని దేవునికి దగ్గరగా మరి పోవడానికి కృప చూపిస్తుంది. ఈయన యొక్క మరి శత్రువులను దూరంగా పారిపోవడానికి కృప చూపిస్తుంది. The fear of the Lord has a cleansing effect on us. మరి ఆ దేవునికి భయపడే భయము మనల్ని శుద్ధీకరిస్తూ ఉంటుంది. Just as surf excel, detergent takes away the dirt from the clothes. మరి ఎట్లా మరి సర్ఫెక్స్లు మరి డిటర్జెంట్ ఇటువంటి కార్యక్రమాలంతా కూడా బట్టల నుంచి మైలగా తీసేస్తుందో,
So also the fear of the Lord has a cleansing effect on us. మరి అదే ప్రకారంగా మరి దేవునికి భయపడే ఆ యొక్క భయము మరి మనలో నుంచి అశుద్ధతను తీసివేసేస్తుంది. What is that detergent? ఆ యొక్క డిటర్జెంట్ ఏంటిది? The will of God, the holy words of God. The will of God, the holy words of God. మరి దేవుని చిత్తము మరి దేవుని పరిశుద్ధమైన వాక్యము. The Holy Bible is that detergent which cleanses us from all our sins. మరి ఈ యొక్క పరిశుద్ధమైన దేవుని వాక్యము అది ఒక సర్ఫ్ లాంటిది మనకు జీవితంలో ఉంచిన ప్రతి మైలను తీసేస్తుంది. Just like every day we take bath to cleanse our body. మరి ప్రతిరోజు మనం ఎలా స్నానం చేసుకుని మన యొక్క శరీరంలో ఉంటున్న మైలను తీసేస్తున్నామో, So also we have to cleanse our hearts and souls. మరి అదే ప్రకారంగా మన యొక్క హృదయమును మన యొక్క ఆత్మను మనము శుద్ధీకరించుకోవాలి. By reading the Bible every day. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదువుకొని మనం శుద్ధీకరణ పొందుకోవాలి. When we meditate the word of God, Yes. it gives us immense strength, confidence to face the challenges of the world. మరి దేవుని వాక్యముని ఎప్పుడైతే ధ్యానిస్తుంటామో దాన్ని చదువుతూ ఉంటామో మనలో ఒక ధైర్యాన్ని ప్రతిరోజు సమస్యలను ఎదుర్కొనడానికి జ్ఞానోదయం వచ్చేస్తుంది. Reading Bible helps us to depend on Jesus. మరి ప్రతిరోజు మరి దేవుని వాక్యము చదవడంలో మరి ప్రతిరోజు పశ్చాత్తాపపడి క్రీస్తులో బలపరచడానికి కృప చూపిస్తుంది. It helps us to know the love of God. అప్పుడు దేవుని ప్రేమను తెలుసుకోవడానికి కృప చూపిస్తుంది. It teaches us forgiveness and accepts one another just as Jesus accepted us. మరి మనకు క్షమాపణను మరి మనకు అనుగ్రహింపచేసి మనము ఎలా ఇతరులను క్షమించాలని యేసుక్రీస్తు ఎలా మనల్ని క్షమించారో అదే ప్రకారంగా మనము కూడా ఇతరులను క్షమిస్తుంటాము. It helps us to show obedience. మరి మనకు మరి దేవునికి లోబడే ఆ యొక్క జీవితాన్ని ఇస్తుంది. When you fear God, you need not fear any man, any situation, or anything can happen. మరి నీకు దేవునికి భయపడే ఆ యొక్క భయం నీలో ఉంటున్నప్పుడు ఏ మనిషికి నీవు భయపడవు, ఏ స్థితికి భయపడవు, ఎటువంటి సమస్యకు నీవు భయపడవు. Do not fear them who kill the body but cannot kill the soul. మరి ఓ మనిషి మరి నీ యొక్క శరీరాన్ని నాశనం చేయవానికి భయపడదు, కానీ నీ యొక్క ఆత్మను నాశనం చేయవానికి నీవు భయపడు అని చెప్పబడిన దేవుని వాక్యము. But rather fear him who can destroy both soul and body in the hell. మరి నీ యొక్క శరీరాన్ని నీ యొక్క ఆత్మను రెండు నాశనం చేయడు వాడు, మరి ఆయనకు నీవు భయపడాలి. What are the blessings that will follow for those who fear the Lord? మరి దేవునికి భయపడే భయము కలిగిన వారికి ఎటువంటి ఆశీర్వాదం వారికి జీవితంలో ఉంటుంది? First point, మొదటి కార్యము, the fear of the Lord is the beginning of wisdom. మరి దేవునికి భయపడే భయము మరి జ్ఞానానికి ప్రారంభము అని చెప్పబడి ఉంది. The fear of the Lord leads to life, and who has it will abide in satisfaction. Proverbs, Psalms 128 verse 1. కీర్తనలు 128వ అధ్యాయము మొదటి వచనము తెలుగులో ఏదైనా చదవండి. మరి యెహోవా అందు భయభక్తి కలిగిన వారు వారి త్రోవలో నడిచిన వారందరూ కూడా ధన్యులు. The fear of the Lord is to hate evil and pride ignorance. మరి దేవునికి భయపడే భయము మరి గర్వము ఉండదు దాంట్లో, మరి దేవునికి మాత్రం లోబడుతుంటా ఉంటుంది. As a father has compassion on his children, మరి ఓ తండ్రి ఎలా తన యొక్క పిల్లల మీద కనికరము చూపిస్తుంటాడో, so also the Lord has compassion on his children, those who fear the Lord. అదే ప్రకారంగా దేవునికి భయపడే వాళ్ళపై మరి దేవుడు వాళ్ళ మీద కనికరమును చూపిస్తుంటాడు. His mercies and righteousness will be for everlasting on the children's children. మరి దేవునికి భయపడే మనిషి యొక్క సంతతి మీద దేవుని యొక్క కృపా కటాక్షం ఉంటుంది. The fear of the Lord prolongs days. Proverbs 10 verse 27. మరి సామెతలు 10:27 వచనం చూసినప్పుడు దేవునికి భయపడే వారి యొక్క జీవితము వాళ్ళ యొక్క ఆయుష్య దినములు పొడుగుగా ఉంటుందంట.
by the fear of the Lord are riches, honor, and life. మరి దేవునికి భయపడే భయము కలిగి ఉన్న మనిషికి వాళ్ళకు మరి ఘనత మరి సంపాద్యము ఉంటుంది. Proverbs 22 verse 4. సామెతలు 22వ అధ్యాయము 4వ వచనము. సామెతలు 22వ అధ్యాయం 4వ వచనము. As a good father, మరి ఒక మంచి తండ్రి, God disciplines us, and this discipline helps us not to repeat our mistakes. మరి దేవుడు ఒక తండ్రిలాగా మనలలో క్రమములో నడిపిస్తుంటాడు. ఆ క్రమము మరి ఆయనలో చేరుకోవడానికి కృప చూపిస్తుంటుంది. We need to fear God because in future మనము దేవునికి ఎందుకు భయపడాలంటే మనకి ఎదుర్కాలములో we need to face the judgment. మనము దేవుని తీర్పును మనం ఎదుర్కోవాలి. You will fear God either now or later. You will fear the Lord either now or later. నీవు ఇప్పుడు దేవునికి భయపడేది ఇప్పుడైనా లేకపోతే తర్వాత దేవునికి ఖచ్చితంగా భయపడే తీరాలి నీవు. It is better to fear the Lord now itself in time of mercy. మరి ఇప్పుడే మరి ఈ కృపకాలంలోనే దేవుని కృపా కటాక్షం ఉన్నప్పుడే ఇప్పుడే నీవు దేవునికి భయపడితే అది మంచిగా ఉంటుంది. Do not wait to fear him at the judgment day. మరి నీవు మరి దేవుని తీర్పు దినములో భయపడితే దేనికి పనికిరాదు. When it is too late. అది చాలా ఆలస్యంగా అయిపోతుంది. మరి Do you fear God? నీవు ఈరోజు దేవునికి భయపడుతున్నావా? Ask yourself. నిన్ను నీవే ఒకసారి ప్రశ్నించుకో. Repent. నీవు నిన్ను పశ్చాత్తాపపడు. The Lord will no longer delay. మరి దేవుడు ఎప్పుడు ఆలస్యం చేయడు. He will come soon. ఆయన త్వరగా రాబోతున్నాడు. So fear the Lord now. ఇప్పుడే నీవు దేవునికి భయపడు. Oh God. Thank you. So let us pray. Lord, thank you for this opportunity, Lord. Lord, let everybody understand the word, Lord, and they should fear you, Lord. Lord, guide them, Lord, to fear you, Lord. Lord, every time they should fear, Lord. You're going to come soon, Lord, my Master. They should fear you, Lord. In all kinds, Lord. They should fear you and walk through this message, Lord. Lord, bless them, Lord, and let us, and